కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న మహిళకు 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. అయితే ఈ విషయం తెలుసుకుని జగ్గారెడ్డి ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంతేకాకుండా వైద్యం కోసం 10 లక్షల నగదు సాయం కూడా చేశారు జగ్గారెడ్డి. నవంబర్ 23కి వచ్చింది సార్. జగ్గారెడ్డి సార్ ఇక్కడ ఊరేగింపుకి వచ్చాడు. ఊరేగింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ ఉంది సార్ అంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉంది అని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన అంటే సరేమ్మా నేను వస్తా అన్నాడు. ఆయనకు వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండ్రు. సాయం 10 లక్షలు చేసిండ్రు. 6-7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5-6 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. మేము 1 ఇయర్ అవుతుంది సార్. నవంబర్ నుంచి సార్, 1 ఇయర్ ఏం కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడే బయటపడ్డాను. నాకు అప్పటి సంది బాధనే ఉన్నది. బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డలు తీసి స్కానింగ్కి పంపించారు సార్. ఆ స్కానింగ్లో క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేసారు. ఈడ మన జెమ్నీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డిలో ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం. హైదరాబాద్లోనేమో ఇక రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది. ఇది కొంచెం డబ్బు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్. మున్సిపల్ వర్కర్ని సార్ నేను, కాంట్రాక్ట్ బేసిక్.